20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. రాజకీయం అంటే కొందరికి వారసత్వ ఆస్తి, మరికొందరికి వ్యాపార సామ్రాజ్యం. కానీ ఆ ఒక్కడికి మాత్రం అది ప్రాణం పెట్టి ఆడే కురుక్షేత్ర సంగ్రామం. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, వెనుక గాడ్ ఫాదర్లు లేరు. ఉన్నదల్లా ఒకే జనబలం తప్ప నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ప్రజా సమస్యల కోసం అలుపెరుగని పోరాటం చేస్తాడు. భయం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. అందుకే ఇండిపెండెంట్ జెడ్పీటీసీ నుంచి తెలంగాణ పీఠాన్ని శాసించే ముఖ్యమంత్రి వరకు ఇది ఒక సాధారణ వ్యక్తి ప్రస్థానం కాదు, ఒక అసమాన వీరుడి విశ్వరూపం. ఆయనే యనుమల రేవంత్ రెడ్డి. కథ మొదలైంది 2006లో పాలమూరు మట్టిలో. ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు, పెద్ద పెద్ద నాయకులంతా ఎదురు నిలిచారు. కానీ రేవంత్ రెడ్డి నమ్ముకుంది జనాన్ని, తనకున్న దమ్మును. స్వతంత్ర అభ్యర్థిగా ఒక ఇండిపెండెంట్ మిడ్జిల్ జెడ్పీటీసీగా బరిలోకి దిగాడు. అప్పుడే రాజకీయ ప్రత్యర్థులకి అర్థమైంది ఇతడు మామూలు పిట్ట కాదు, సామ్రాజ్యాలను కూల్చే డేగా అని. అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం ఎమ్మెల్సీగా, ఆ తర్వాత కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి పేరు వింటేనే అసెంబ్లీ ఊగిపోయేలా చేసింది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. సూర్యుడిని మేఘాలు కమ్మేసినట్టు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో అతిపెద్ద తుఫాను వచ్చింది. 2015 ఓటుకు నోటు కేసు. శత్రువులంతా కలిసి ఆయన్ను ఒంటరిని చేశారు. చర్లపల్లి జైలు గోడల మధ్య బంధించారు. రేవంత్ రెడ్డి పని అయిపోయింది అన్నారు. ఆయన చాప్టర్ క్లోజ్ అని అన్నారు. ఆయన చాప్టర్ క్లోజ్ అని నవ్వారు కూడా. సొంత కూతురు పెళ్లి జరుగుతుంటే కొద్ది గంటల పాటు మాత్రమే కోర్టు బెయిలిస్తే ఆ కళ్ళల్లో నీళ్లు తిరిగినా శత్రువు ముందు మాత్రం తల దించలేదు. జైలు నుంచి బయటకు వస్తూ రేవంత్ రెడ్డి కొట్టిన తొడ, చూపించిన మీసం ఇప్పటికీ తెలంగాణ చరిత్రలో ఒక సంచలనం. ఇక ఆ తర్వాత టీడీపీ వీడి కాంగ్రెస్లోకి వచ్చారు. 2018 ఎన్నికల్లో కొడంగల్లో ఓటమి ఎదురైంది. అయినా సరే మళ్ళీ మల్కజ్గిరి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టాడు. ఇక అసలైన ట్విస్ట్ 2021లో వచ్చింది. మునిగిపోతున్న కాంగ్రెస్ నావను నడిపించేందుకు అధిష్టానం రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ కిరీటాన్ని ఇచ్చింది. కానీ అప్పటికే కిరీటం నిండా ముళ్ళే. సొంత పార్టీలోనే ఎంతమంది సీనియర్లు నిన్నగాక మొన్న వచ్చినోడికి పీఠమా అంటూ తిరుగుబాటు చేశారు. బయట శత్రువులు, లోపల ప్రత్యర్థులు. కానీ రేవంత్ రెడ్డి ఎవరికి భయపడలేదు. ఆనాడు ఆయన ఒక్కటే అన్నాడు, నా వెనుక ఎవరున్నారన్నది నాకు అనవసరం. నా ముందున్న శత్రువు ఎంత బలవంతుడైనా సరే వాడిని మట్టి కరిపించేదాకా రేవంత్ రెడ్డి నిద్రపోడు. రోడ్లపైకి వచ్చాడు. ఊరువాడ ఏకం చేశాడు. పార్టీలో జోష్ నింపాడు. గాంధీ భవన్ కు పట్టిన బూజును వదిలించి దానికి పోరాటాల కోటగా మార్చాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. అది ఎన్నిక కాదు, రేవంత్ రెడ్డికి ఒక పగ. 10 ఏళ్ల కసి, 10 ఏళ్ల అవమానాలు, వాటన్నిటికీ లెక్క తేల్చాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు 100 కోట్లు, అధికార బలం, సోషల్ మీడియా ట్రోలింగ్స్. మరోవైపు ఒంటరి పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ బద్దలు కొడతా అని తొడగొట్టాడు. అన్నట్లే జనబలంతో ప్రగతి భవన్ గోడలను బద్దలు కొట్టాడు. ఫలితాలు వచ్చాయి. 10 ఏళ్ల కేసీఆర్ సామ్రాజ్యం కూలిపోయింది. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఎవరైతే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారో, ఎవరైతే రేవంత్ రెడ్డి పని అయిపోయింది అన్నారో అదే శత్రువుల ముందు డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో లక్షలాది జన సందోహం మధ్య అనుముల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే తెలంగాణ గడ్డ మురిసిపోయింది. శత్రువుల గుండెలు పగిలిపోయాయి. అనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన జెడ్పీటీసీగా కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో అవమానాలు, జైలు శిక్షలు, కుట్రలను తట్టుకొని ఏ రోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే అది రేవంత్ రెడ్డి కష్టానికి, మొండితనానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, ఓటమి ఎదురైనా ఎలా నిలబడాలో నేర్పే ఒక నిఘంటువు. శత్రువుల కోటలో జెండా పాతిన ఒకే ఒక్క మగ మహారాజు. రాజకీయాలు ఉన్నంతకాలం చరిత్ర ఈ పేరును గుర్తుపెట్టుకుంటుంది. ది అన్స్టాపబుల్ రేవంత్ రెడ్డి.